Hello friends, welcome back to Bharat Railway Academy. చూడండి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించిన నాన్ టెక్నికల్ కేటగిరీస్ ఉన్నాయి కదా, అన్ గ్రాడ్యుయేట్ అలాగే గ్రాడ్యుయేట్ సంబంధించింది ఆఫీషియల్ ఆర్టీఏ రిప్లై అయితే ఒకసారి చూద్దాం. ఇది చూసుకున్నట్లయితే ఈస్ట్ కోస్ట్ రైల్వే ఉంది, ఈసీఓఆర్ ఉంటుంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్ నుంచి అయితే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి రావడం జరిగింది. అది చూడండి, ఆర్టీఏ రిప్లై చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ యాక్షన్ అనమాట. ఇది నిన్న అనగా 6 ఫిబ్రవరి 6 అయితే రావడం జరిగింది. అది చూడండి, ఇది ఎక్కడెక్కడ ఎన్ని అప్లికేషన్స్ ఫిల్అప్ అయితే ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అయితే రిప్లై చూసుకోండి. ఫస్ట్ నెంబర్ 1 టోటల్ చూసుకున్నట్లయితే వ్యాలిడ్ అప్లికేషన్స్ ఆఫ్ ది రిసీవర్స్ ఆఫ్ ది ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ డిగ్రీ లెవెల్ చూసుకున్నట్లయితే టోటల్ అని చూడండి 9,57,614 అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా, ఇది వెరీ హై అనమాట. మన అయితే సౌత్ సైడ్ చూసుకున్నట్లయితే వెరీ హై అనమాట. సికింద్రాబాద్, చెన్నై మీద కొంచెం మీద హై ఉంది భువనేశ్వర్. ఓకేనా, చూడండి 9,57,614 అయితే ఉండడం జరిగింది ఇక్కడ భువనేశ్వర్లోనే. అయితే నెక్స్ట్ చూడండి, కింద చూసుకుని ఐటమ్ నెంబర్ 2 చూసుకోండి. వ్యాలిడ్ అప్లికేషన్స్ ఆఫ్ ది రిసీవ్డ్ ఆఫ్ ది ఎన్టీపీసీ అన్ గ్రాడ్యుయేట్ అనమాట. ఎన్టీపీటీ అన్ గ్రాడ్యుయేషన్ చూసుకున్నట్లయితే టోటల్ అంటే 54,779 అయితే ఉన్నాయన్నమాట. అన్గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్మీడియట్ ఉంటుంది. ఇంటర్మీడియట్ చూసుకున్నట్లయితే కొంచెం తక్కువ ఉంది ఇక్కడ. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ చూసుకున్నట్లయితే డిగ్రీ లెవెల్ చూసుకున్నట్లయితే 9,57,614 అయితే ఉండడం జరిగింది. అన్గ్రాడ్యుయేట్ పర్లేదు, బాగానే ఉంది, అంత కాంపిటీషన్ ఏమీ లేదు. నార్మల్ చూసుకున్నట్లయితే మనం ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ వెరీ హై కాంపిటీషన్ అనేది ఉంది. నేను అలా చూసారు కదా, కోల్కతా చూసాము, అక్కడ మరి 10,27,000 దగ్గర ఉందన్నమాట. ఓకేనా, అది చూసుకున్నట్లయితే భువనేశ్వర్, ఆర్ఆర్బి భువనేశ్వర్ చూసుకున్నట్లయితే 9,57,614 అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన కాంపిటీషన్ అనమాట. మీరైతే ఈ ఆర్టీఏ రిప్లేస్ చూసి చూడొచ్చు. మీరైతే డిమోటివేట్ అవ్వకండి. ఓకేనా, మీకు కావాల్సింది ఒక పోస్ట్. నేను ప్రతి వీడియో చెప్తాను, కావాల్సింది ఒక పోస్ట్. ఈ పోస్ట్ గురించి అయితే మీరైతే ప్రిపరేషన్ హార్డ్గా చేయండి. ఎగ్జామ్ అయితే ఉంటుంది, ఎగ్జామ్ ఏప్రిల్ దగ్గర అయితే ఉండడం జరుగుతుంది. మీరైతే దీనికి సంబంధించిన ప్రిపరేషన్ అయితే బాగా చేయండి. మీకు కావాల్సిన ఒక పోస్ట్ అంతా, ఈ పోస్ట్కి ఒక 10 మంది వచ్చిన పర్లేదు, 20 మంది వచ్చిన కాంపిటీషన్. మీకు కావాల్సిన ఒక పోస్ట్, మీ టార్గెట్ మీరు పెట్టుకొని అయితే ప్రిపేర్ అవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, అర్థమైంది కదా. ఇది ఆర్టీఏ రిప్లై అయితే ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కావాలంటే షేర్ చేయండి ఈ వీడియోని. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ కామెంట్ చేయండి. రిప్లేస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.